ఫస్ట్ ఈ వీడియో చూడండి. దాన్ని బయటికి రానియొద్దు, దాన్ని చంపేయాలి, అది జైల్లోనే సావాలి. ఆమెనే ఎక్సెప్ట్ చేసింది రాత్రి. ఈ వీడియో కూడా చూడండి. అల్లుడితో కలిసి నంద్యాల నందమూర్ నగర్ లో భర్తను చంపిన భార్య. రంకు మొగుడు కోసం కట్టుకున్న భర్తను చంపే ఆడదాన్ని ఏం చేసినా పాపం లేదు. ఒక మనిషిని నమ్మి తాళి కడితే అదే తాళిని యమపాసం చేసి మెడకు చున్ని చుట్టి ప్రాణం పోయే వరకు బిగించి చంపేసింది ఒక ఆడది. దేనికోసం? వాడు నీకు చేసిన అన్యాయం ఏమైనా ఉందా? లేదు. మొగుడు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వేరే వాడితో రంకు పెట్టుకున్నాడు. కేవలం నీ బొడ్డు కింద జిల తీర్చిన ఆ రంకు మొగుడి కోసం కట్టుకున్న మొగుడిని చంపడానికి నీకు మనసెలా వచ్చిందే ముంజా? ఛీ, నీది ఒక బతికేనా? నీకు నీ బిడ్డకి నీడనిచ్చే భర్తను చంపుకున్నావు. నీలాంటి ముండలకి భూమి మీద బతికే హక్కే లేదు. నీలాంటి వాళ్ళని స్పాట్ లోనే ఉడితీయాలి. రంకు మొగుడుతో పడక పంచుకోవడానికి మొగుడు అడ్డంగా ఉన్నాడని వాడు ఊపిరి తీసే హక్కు నీకెవడిచ్చాడే? వాడు నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నీ మోసాన్ని భరించడమే వాడు చేసిన నేరమా? తప్పు నువ్వు చేసి నీ రంకేశాలకి మొగుడిని బలిచేస్తావా? మొగుడు ప్రాణం తీస్తే ప్రియుడితో హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, కట్టుకున్న వాడిని చంపిన నీలాంటి దాన్ని ఆ రంకు మొగుడు ప్రాణంగా చూసుకుంటాడా? ఒకవేళ చూసుకున్నాడే అనుకో, నువ్వు మళ్ళీ ఇంకొకడిని మరిగి వాడి కోసం కూడా వీడిని చంపవని గ్యారంటీ ఏంటి? మొగుణ్ణి చంపిన నీకు రంకు మొగుడిని చంపడం ఒక లెక్కనా? దొరకనంత వరకు నువ్వు పతివ్రత కావచ్చు, దొరికిన రోజు నువ్వు ముంజవి. చట్టం కళ్ళు కప్పి తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో, కానీ నీ పాపం పండిన రోజు జైలు ఊజలు నిన్ను చూసి నవ్వుతాయి. ఇటు మొగుడు లేక అటు ప్రియుడు లేక నువ్వు ఏ సుఖం కోసమైతే తాళి కట్టిన మొగుణ్ణి బలిచ్చావో అదే సుఖం రేపు నీ బతుకుని బజార్న పడేస్తుంది. అక్రమ సంబంధం అంటే తాత్కాలిక సుఖం ఇచ్చే వేస్తే లాంటిది. వచ్చిన పని అయిపోగానే వెళ్లిపోతుంది. అది నీ ఆకలి తీరుస్తుందేమో కానీ నీ బతుకును ఛిద్రం చేస్తుంది. ఆ సుఖం తీరిపోయాక నీ పక్కన నీ భర్త ఉండడు, అటు నీ ప్రియుడు ఉండడు. నీ పాపానికి సాక్ష్యంగా నీ కన్న బిడ్డల అసహ్యం మాత్రమే మిగులుతుంది. గుర్తుపెట్టుకో, పరాయివాడి వ్యామోహం ఒక మాయాలోకం. అది నిన్ను లోపలికి రమ్మని పిలుస్తుందే కాని బయటకు వచ్చే దారి మాత్రం చూపించదు. తగులుకున్నోడు మొగుడు కాదు, తాడి చెట్టు నీడా కాదు. ఒక్క సెకండ్ జీల కోసం జన్మంతా కుళ్ళిపోయే బతుకు నీకు అవసరమా?